హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం ధాబా స్టైల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వంకాయలు, క్యాప్సికమ్, టమాటోస్, బంగాళదుంప, ఉల్లాకు, ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. 1 గంట నూనె వేసుకొని నూనె వేడెక్కాక అందులో హోల్ గరం మసాలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఆవాలు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు ఇంకా ఉల్లిపాయ వేసుకొని ఒకసారి మంచిగా గోలనివ్వాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవంతా మంచిగా గోలాక ఇందులో మనం ఉల్లాకు వేసుకుందాం. ఉల్లాకు నూనెలో మంచిగా గోలాలి. 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాం. ఇలా మంచిగా గోలాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని ఇందులో వేసేసుకుందాం. బంగాళదుంప ఉడకడానికి టైం అవుతుంది కాబట్టి ఫస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై కావాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా క్యాప్సికమ్ కూడా నూనెలో గోలాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకుందాం. ఇప్పుడు అంతా మంచిగా ఒకసారి కలిపి ఇలా మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని టమాటోస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు ఉంచాలి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. మీరు తినే స్పైస్ లెవెల్ బట్టి కారం వేసుకోండి. ఇలా అంతా ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలిపాక ఒక 2 నిమిషాల పాటు ఆ ఎసరు అనేది మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచాలి. మీరు ఉప్పు లేదా కారం ఈ స్టేజ్లో చెక్ చేయొచ్చు. మీకు ఏదైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే యాడ్ చేయండి. నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తే యాడ్ చేశాను. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ధాబా స్టైల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.